అందరికీ నమస్కారం. ఒక విషయం వచ్చే నెల అక్టోబర్ నెలలో జ్యోతిష్యానికి సంబంధించిన, వాస్తుకి సంబంధించిన క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అనుకునేవారు నా యొక్క నెంబర్ 9676159759కి మెసేజ్ పెట్టగలరు. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను చూసుకుని రిప్లై ఇస్తాను. అలాగే చాలామంది మొన్న క్లాసులు పెట్టాము. వాళ్ళల్లో చాలామంది ఎట్ ఏ టైం మేము కడతామండి, సింగిల్ పేమెంట్ చేసేస్తామండి, అది 6 months అయినా లేక 1 year అయినా మేము కడతానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే నాకు నచ్చల. మా టీం వాళ్ళు అడిగారు, సార్ ఇలా అడుగుతున్నారు సార్ అని. నాకైతే నచ్చల. అసలు వాళ్ళందరినీ తీసేయండి అన్న. ఎందుకు తీసేయమన్నారు అనేది వాళ్ళు నన్ను అడగరు, నేను వాళ్ళకి చెప్పను. తర్వాత సాయంత్రం ఫోన్ చేసి, సార్ అలాగా ఎందుకని చెప్పారు ఏంటని అడిగారు. అడిగితే మనం శాస్త్ర పరిజ్ఞానాన్ని పంచుతున్నామా లేక ధనం మూలం ఇద జగత్, అంటే ధనం మూలం ఇదం జగత్, ఈ డబ్బు కోసమే చెప్తున్నామా? వాళ్ళు ఏమన్నారంటే, నలుగురికి పరిజ్ఞానాన్ని పంచుతూ గురుదక్షిణగా మనం తీసుకుంటున్నామండి. ఎస్, కరెక్ట్. సపోజ్ ఒక 30,000 అవుతుంది అనుకోండి 1 yearకి. మనం ఏం చేస్తాం, ఒక 10,000 కడతారు, తర్వాత నెలలో ఒక 10,000 కడతారు, తర్వాత నెలలో ఒక 10,000 కడతారు, 30,000 అయిపోయింది. ఈ సంవత్సరం పాటు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండో, సమయం కుదరకో వదిలేసుకున్నారనుకోండి, ఆ 30,000 వేస్టేగా? చెప్పండి, 30,000 వేస్టా కాదా? అందుకని నేనేం చెప్పానంటే, నెల డబ్బులు కట్టేవాళ్ళు మాత్రమే తీసుకోండి. ఒకటి. రెండోది, ఇంట్రెస్ట్ ఉండాలి. పరిజ్ఞానం పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఒకళ్ళు ఏమంటారు, మాకు సాంప్రదాయ పద్ధతి వచ్చు, వాళ్ళ పరాశర పద్ధతి వచ్చు, నాకు వేదిక వచ్చండి అన్న. ఎన్ని పద్ధతులు ఉండినా దాంట్లో లోపలికి వెళ్ళాలంటే ఒక దారి అనేది కావాలి. ఆ దారి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొన్ని గ్రహ కారకత్వాలు చెప్తారు, కొన్ని భావకారకత్వాలు చెప్తారు. ఇవి 2 క్లమ్జింగ్ చేసే విధానం చెప్పరు. అవి 2 యుతి అయ్యే విధానం. ఆ 2 యుతిలో ఉండి మీకు ఏ ఫలాన్ని అందించబోతున్నాయి అనేది కూడా కావాలిగా. అది చెప్పకపోతే ఎలా? చెప్పండి. ఒకళ్ళైతే మీరు కేపీ సిస్టమ్ చాలా బాగా చెప్తున్నారని, నేను బాగా చెప్పడం ఏంటి? గురువుగారు మనకు గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్లైన్స్ పట్టుకుని నడవడమే మన పని. అయితే ఏంటంటే మధ్యలో మన జ్యోతిష్యంలో మనం ముందుకు సాగకపోవడానికి కారణం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 2,000 నోటు ఒక కబోర్డ్లో పెట్టారు అన్న సంగతి మీకు తెలుసుగా. కబోర్డ్లో ఉంది అన్న సంగతి మీకు తెలుసుగా. సరే, అక్కడితో ఆగిపోయింది. తర్వాత కబోర్డ్లో తొంగి చూశారు,
కనపడలా. అప్పుడేం చేస్తారు? చెయ్యి పెడతారు. ఎక్కడైతే మీరు 2000 రూపాయల నోటు పెట్టారో అక్కడ పెడతారు చెయ్య. పెడితే అక్కడ దొరకదు. అప్పుడేం చేస్తారు? చెయ్యి అటు ఇటు తడుముతారు. దేని కిందకైనా వెళ్ళినామో, బట్టల కిందకో, బాక్స్ కిందకో ఏదో ఉంటుంది కదా, దాని కిందకి వెళ్ళినామని తడుముతామా లేదా? నేను తడిమే రకం. నాకు కనపడినంత మాత్రాన వదులుకోను. కనపడకపోతే తడమడమే దాన్ని. అదే జ్యోతిష్యం, వేరేది ఏమీ లేదు ఇంట్లో. మనం ఏమనుకుంటామంటే ఈ ఫలితం వచ్చింది కాబట్టి పర్వాలేదు అనుకుంటాం. పర్వాలేదు అనే పదం లేదు. పర్వాలేదు అనే పదం జ్యోతిష్యంలో లేదు. ఎందుకంటే నా పరిజ్ఞానం సహకరించేంతవరకు నేను చెప్తున్నాను. చాలామంది జ్యోతిష్యులు కూడా చూస్తూ ఉంటారు నా వీడియోస్. ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన ద్వారాగా మనం ఏమైనా నేర్చుకోవచ్చా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈయన ఏదో విధంగా బ్లైమ్ చేయాలి, ఈయనకి అంత పరిజ్ఞానం లేదని చెప్పాలి. అలా చెప్పడం వలన నాకు ఏమీ కాదు. ఎందుకంటే నా పరిజ్ఞానం నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓకేనా? కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఒక పాయింట్తో మీరు ఆగద్దు. నేను నేర్చుకునే సమయంలో, కృష్ణమూర్తి గారి పద్ధతి నేర్చుకునే సమయంలో నాకు ఎవరు చెప్పారు? ఒకసారి ఆలోచించండి. దాదాపు 10-15 సంవత్సరాల క్రితం ఎవరు చెప్పారు? ఎవరి దగ్గర ఉంది అంత పరిజ్ఞానం? వెతికా అసలు ఏంటిది, దీని కథ ఏంటని. నేనును ఇంకో ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయన వాసు గారని. ఫస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్. ప్రస్తుతానికి ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మేమిద్దరం ఎంతవరకు అంటే అసలు మాకు ఖాళీ దొరికిందంటే ఇద్దరం డిస్కషన్ చేయడమే. ఇది అసలు ఏంటి, ఎందుకనండి. సో మేమే ఇంత డిస్కషన్ చేసాము అంటే కృష్ణమూర్తి గారు ఇంకా ఎంత చేసుంటారు, పరాశర మహర్షి ఇంకా ఎంత చేసుంటారు మనకి శాస్త్ర పరిజ్ఞానం మనకు అందించడానికి. సో ఎవరైనా ఏ పద్ధతి అయినా నేర్చుకోండి, కానీ దాంట్లో రైట్ వేలోకి వెళ్ళండి. వెళ్తేనే మీకు ఫలితాలు వస్తాయి. నేను ఫీజే ముఖ్యం అని కూర్చోలేదండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం ఏదో నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నలుగురికి చెప్పడంలో తప్పే ఉంది అని చెబితే, క్లాస్ అనగానే 150 మంది దాకా వచ్చేవాళ్ళు. ఆ తర్వాత 70, 80, 90 ఇలా వచ్చేవాళ్ళు. వచ్చిన కాడి నుంచి గోల ఎక్కువగా ఉండేది. ఒకళ్ళు ఒక పాయింట్ అడుగుతారు, అది చెప్పేలోపు ఇంకో పాయింట్ అడుగుతారు. అంటే ఏంటి, ముందల వాళ్ళ ఆతృత ఏంటంటే నేర్చేసుకోవాలి ఫస్ట్. అరే మనం చెప్పడం వలన ఎదుటి వ్యక్తికి డిస్టర్బెన్స్ ఉంటుందేమో, ఒక గురువు లెవెల్లో కూర్చున్న వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందేమో, ఈ విధంగా ఎందుకు ఆలోచించరు? మనం చేసేదే కరెక్టా, ఇది ఎందుకు కరెక్ట్ అయ్యింది, ఇది ఎందుకు రాంగ్ అయ్యింది? జ్యోతిష్యం అనేది శోధించడమే, ఇంకా వేరేదేం లేదు. ఇప్పుడు మా వాళ్ళు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి ఎంతకాలం ఉంచుకోను, నేర్పిన తర్వాత వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ ఉంటారు. ఇంకేం నేర్చుకుంటారు? వాళ్ళకి రూట్ ఒకటి చూపించేసాను, దాంట్లో వెతుక్కుంటూ తిరగడమే వాళ్ళ పని. ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు అని. అదే ఏంటంటే ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, సార్ మాకు బీటీఆర్ రావట్లేదు అని. బీటీఆర్ రావట్లేదు అంటే మీరు అక్కడితో ఆగొద్దు. ఎందుకు రావట్లేదు? మనకు రూల్స్ ఏమేమి ఇచ్చారు అని అడిగితే ఏం మాట్లాడట్లేదు. దాదాపు చాలా రూల్స్ ఉన్నాయి, కానీ నేను పాటించే రూల్ నాకు తెలిసి ఎవరు పాటించరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను ఒక పట్టాన ఒప్పుకునే మనిషిని కాదు.
కొంతమంది ఈ గ్రహం ఆ నక్షత్రంలో ఉంటే ఆ ఫలితం వస్తుందండి. సంబంధం ఏర్పడితే సరిపోతుందండి. సంబంధం ఏర్పడడం ఇది నాకు కరెక్ట్ కాదు. సంబంధం ఏర్పడడం మంచిదే. ఇద్దరు మిత్రులైతే పర్వాలేదు. ఇద్దరు శత్రువులైతే ఏంటి పరిస్థితి? ప్రిడిక్షన్ రాంగ్ అయిపోద్దిగా. అంటే లాస్ట్‌కి నన్ను ఈయన చాదస్తుడు చెప్పినా వినడు అనేది నన్ను వదిలేశారు. వదిలేయడమే చాలా మంచిదయింది. ఎందుకు మంచిదయిందంటే, నేను కింద నుంచి పైకొచ్చిన వాడిని. నన్ను "ఛీ పో నీకు జ్యోతిష్యం రాదు" అంటే, ఎందుకు రాదు? క్వెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడికొచ్చాను. అంటే నేను కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. దీనికి ఇలాగా అని. మొన్న మా క్లాస్‌లో వాళ్ళు ఇంత డెప్త్ సబ్జెక్టు చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా గురువుగారు అన్నారు. సరేమ్మా కారణం ఎవరికి చెప్పను అన్నా. మొత్తం 12 మందో 15 మందో జాయిన్ అయ్యారు. ఎవరిది చెప్పను అన్నాను. ఇందులో ఒక స్టూడెంటు "సార్ నాది చెప్పండి" అన్నారు. సరే నేను చెప్తాను రాసుకోండి అన్నాను. మొత్తం రాసుకున్న తర్వాత జ్యోతిష్యానికి 8వ స్థానం చూడండి అన్నాను. వచ్చిందా? వచ్చింది. 5వ స్థానం వచ్చిందా? వచ్చింది. 11 వచ్చిందా? వచ్చింది. ఇవి మొత్తం పక్కన పెట్టుకోండి. ఈరోజు క్లాస్ మూలంగా మీరు సాటిస్ఫై అయ్యారా అన్నాను. అయ్యాం సార్ అన్నారు. 11 దగ్గరికి వెళ్ళండి, అక్కడ కింద రాయండి సాటిస్ఫాక్షన్ అని రాయండి. రాసుకున్నారు. జ్యోతిష్యం అంటే 8వ భావంలో ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓకేనా? ఓకేనండి. 8 దగ్గరికి వెళ్ళి మీరు అది రాసుకోండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని రాయండి. అదే మీరు దాన్ని జ్యోతిష్యంగా రాసుకోండి అన్న. 5 దగ్గరికి రండి అన్నాను. 5 వచ్చింది. 5 అంటే నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో ఈ వే ఆఫ్ పాయింట్లో మీరు చూశారు, అంటే సంఖ్యల్లో చూశారు. కానీ గ్రహాల్లో చూడండి ఇప్పుడు. దాంట్లో కేతు వచ్చిందా అన్న. వచ్చింది సార్ అన్న. కేతు ఎవరు? రూట్స్ కారకుడు, ఇన్ డెప్త్ నాలెడ్జ్కి కారకుడు. సరిపోయిందమ్మా అన్న. సరిపోయింది సార్. సార్ అలాగ అందరికీ చెప్పండి అన్నారు. ఇంకా అందరికీ చెప్పాలంటే అందరికీ చెప్పేశాం. చెప్పేగానే వాళ్ళు దే ఆర్ హ్యాపీ. ఆ సంతోషం నేను ఎంత డబ్బు పెడితే నాకు దొరుకుతుంది. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ నేను చూపించిన రూట్కి వాళ్ళు మాకు మేడం గారు, జానకి మేడం గారు ఎక్సలెంట్ ప్రిడిక్షన్ సార్ అన్న. నేను అన్నాను ఇది నా ఎక్సలెన్సీ కాదు, ఆ మహర్షి బృందం ఇచ్చిన నాలెడ్జ్, ఈ ఘనత వాళ్ళకి దక్కాలి, నాకు కాదు. నేనెవరిని? మీకు పరాశర మహర్షికి మధ్యలో ఉండే వారధి లాంటి వాడిని. లేదు సార్ ఇలాగ చెప్పేవాళ్ళైనా ఉండాలి కదా. ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చాడు నాకు, కాబట్టి నేను చెప్తాను చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేర్చుకునేవాళ్ళు సంపూర్ణంగా నేర్చుకోండి. అంతేగాని ముఖ్యంగా జ్యోతిష్యం ఏ పద్ధతిలో అయినా మీకు రానివ్వండి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏ విధంగా ఆలోచిస్తానో అందరూ ఆ విధంగా ఆలోచించరు. బాగా గుర్తుపెట్టుకోండి. నా పద్ధతి నేనేంటంటే, నేను సంపాదించుకున్న పరిజ్ఞానం నలుగురికి పంచడమే. ఇది నా బాధ్యత. మీరేమనుకుంటున్నారంటే ఏదో ఫీజులు పెట్టారు, ఫీజుల రూపాయన బాగానే సంపాదించేసుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఒక ఉద్యోగిని, నాకు ఒక జీతం వస్తుంది, నా అబ్బాయి జాబ్, నా కూతురికి వివాహం అయిపోయింది, ఇంకా మిగిలింది నేను, నా భార్య. రోజుకు ఒక 1000 రూపాయలు ఎంజాయ్ చేసుకున్నా కూడాను దాదాపు ఒక 10 నుంచి 25,000 దాకా మిగులుతాయి. అయితే మీ ఫీజు ఎందుకు తీసుకోవాలి మీరు అని మీరు అంటారేమో. కరెక్టే, ఫీజు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? దానికి కూడా ఒక ఉదాహరణ. ఉచితంగా చెప్తామంటే పిల్లోమంటే పరిగెత్తుకొస్తారు. దేనికోసం వస్తున్నారు చెప్పండి? ఫస్ట్ మీ జాతకం తెలుసుకోవాలి, తెలుసుకుని బయటకు వచ్చేయాలి.
అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఉచితంగా చెప్తున్నారు అనగానే పరిగెత్తుకుని మనం వస్తున్నాం. దేనికి వస్తున్నాం? మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ధర్మం కనపడుతుంది. ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ధర్మం కనపడదు. నా పద్ధతి ఏంటి? మీరందరికీ నేర్పాలి అనే తపన. అంతేగాని సంపాదించేసుకోవాలని కాదు. ఎందుకంటే గురుదక్షిణగా అందరికీ అందాలి, అందుబాటులోనే ఫీజులు ఉండాలి అనేది. ఎందుకంటే మా కమిటీ వాళ్ళకి కూడా మా యొక్క మెంబర్స్కి చెప్పాను. లేదు, ఎక్కువ పెట్టొద్దు, నేర్చుకోవాలనే తపన ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఉండదు. ఫైనాన్స్ ఉంటుంది కానీ నేర్పేవాళ్ళు దొరకరు అని అతి తక్కువలో మీకు అందుబాటులో కోర్సులు. నేను చెప్పేది కేవలం వాస్తు జ్యోతిష్యం అని మాత్రమే మీరు అనుకోవద్దు. నాకు వచ్చిన 2-3 విద్యలు కూడా ఉన్నాయి. అవి కూడాను మీకు వివరించడమే నా పని. మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే వాట్సాప్లో కాల్ చేసైనా వాట్సాప్లో మెసేజ్ పెడతారు. దానికి ఈ విధంగా చూడండి అని చెప్తాను. మీరు అలా చూసుకుని వెళ్తే మీకు రిజల్ట్ కనపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతి గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నాకు మనశ్శాంతి లేదు అని అడిగారు. ఇది జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునే వారికి ఒక రూట్ చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి పద్మావతి గారు, మీది పూర్వ ఆషాఢ నక్షత్రం, కుంభ లగ్నం. నా లగ్నమే. ఓకేనా? కుంభ లగ్నం. ఈ లగ్నానికి మనస్సు అని మనం అనుకుంటాం. మనస్సు అంటే 4వ భావం. 4వ భావానికి కారకుడు ఎవరు? అది చూసుకుంటే ఇక్కడ 4వ భావంలో చాలా రకాల కారకత్వాలు ఉంటాయి. దాంట్లో ఏది తీసుకోవాలనేది మనం డిఫైన్ చేయలేము. దాన్ని డిఫైన్ చేయడమే జ్యోతిష్యుడి పని. ఓకేనా? ఇక్కడ చూడండి, మనస్సు స్థానం వచ్చేటప్పటికి వృషభ రాశి అయింది. వృషభ రాశిలో రాహు కూర్చున్నారు. అప్పుడు మీరు పుట్టిన సమయంలో రాహు కూర్చున్నారు. 4వ భావంలో రాహు కూర్చుని, 10వ భావంలో కేతు కూర్చుని, సప్తమాధిపతి అయిన రవితో, అలాగే రవితో కాదండి, రవి 9లో ఉన్నారు. సో 10వ భావంలో పంచమ అష్టమాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, తృతీయ దశమాధిపతి అయిన కుజుడితో సంబంధం పెట్టుకుని కేతువుతో సంబంధం కూర్చుని ఊరుకోలా. ఇప్పుడు గోచార రీత్యా గురువు 4వ భావంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు 4వ భావం అనేది ఏంటి? మనసు. లోపల భయం, ఆందోళన. ఇది ఆందోళన అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కారణం ఏంటి అంటే, మీ లగ్నానికి 6వ స్థానాధిపతి అయిన చంద్రుడు 11వ భావంలో ఉన్నారు. 6వ స్థానాధిపతి అయిన చంద్రుడు 11వ భావంలో కూర్చుంటే ద్వితీయ లాభాధిపతి అయిన గురువు 5వ భావంలో కూర్చుని, గురువు యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది? చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడి మీద పడడం వలన చంద్రుడు మనస్కారకుడయ్యాడు. అయ్యి జూపిటర్ 5వ భావంతో పాటు 8వ భావ ఫలితాలు ఇవ్వాలి. 8వ భావ ఫలితాలు ఇవ్వాలంటే 8వ భావాధిపతి అయిన బుధుడు కేతుతో సంబంధం పెట్టుకుని, కుజుడితో సంబంధం పెట్టుకుని, బాధకుడితో సంబంధం పెట్టుకుని, చూడండి వీళ్ళందరినీ క్యాప్చర్ చేసింది ఎవరు? కేతు. ఈ కేతు ఈ అన్నిటినీ ఎక్కడ కోఆర్డినేట్ చేస్తుంది?
అని చూస్తే 1/11/2023 నుంచి మరీ బాగోలేదు. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మీరు అనుకుంటారు అప్పటి నుంచి కాదండి, దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల నుంచండి అని మీ మనసులో వచ్చింది. దానికి కూడా చెప్తాను. జన్మతః శని లగ్నంలో ఉన్నారు. బాగా గమనించాలి. లగ్నంలో ఉన్నారు. ఉండి ఆయన 10వ దృష్టితో కేతువుని, కుజుడిని, శుక్రుడిని, బుధుడిని చూస్తున్నారు. దశమ దృష్టి. అయితే ఇదేంటిది ఇలా చెప్తున్నారు సారు? లగ్నాధిపతి చూడటం బలం కదా, మనం చదివిన చదువులు బలం అని చెప్పారు కదండి అంటే, లగ్నాధిపతి చూడటం మంచిదే, కానీ దానికి వ్యయాధిపత్యం వచ్చిందన్న విషయం మీరు మర్చిపోతారు. వ్యయం అనేది మర్చిపోతారు. ఓకేనా? సో కుజుడితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి 1/11/2023 నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. 4 నెలలు 4 నెలలు వెనక నుంచి ఈ బాధ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయ్యింది అనేది క్వశ్చన్. ఎందుకు స్టార్ట్ అయ్యింది అనేది క్వశ్చన్. చంద్రుడు 11వ భావంలో ఉన్నారు. షష్ఠాధిపతి 11వ భావం. త్రిషేడ భావాధిపతి అయిన చంద్రుడు త్రిషేడ భావంలోనే ఉన్నారు. కానీ ఆయన యోగించాలంటే ఆ లగ్నానికి ఒక యోగకారకుడితో సంయోగం ఉండాలి. లేకపోతే అక్కడ ఆ లగ్నానికి యోగకారకుడు మీదుగా వెళ్ళి ఉండాలా. కానీ అక్కడ ఏది లేదు, ఛాన్స్ 12వ భావంలోకి వెళ్ళిపోయింది. సో మీ మనసులో ఉన్న భావనల్ని సాక్రిఫై చేయండి, వదిలేయండి, లెట్గోగా ఉండండి, పట్టించుకోమాకండి. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో బాగా ఉంది. కారణం ఏంటంటే కేతు ట్రాన్సిట్ ఇన్ మూన్. సో మీ మనసులో కొన్ని కోరిక లేదనుకోండి, ఒకళ్ళ మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అభిమానం అనుకోండి, మీ యొక్క ఆలోచనతో క్లమ్జింగ్ కాకపోవడం, కలవకపోవడం, మీరు దాన్నే పట్టుకుని కూర్చుంటాం. ఫర్ సపోజ్ మా అబ్బాయిలు వినట్లేదు. మీరు దీని నుంచి బయటికి రండి. మీరు మీ పిల్లలకి ఎంత ప్రేమిస్తారో అదేవిధంగా పిల్లల దగ్గర కూడా అటువంటి ప్రేమ పొందాలనుకోవటం ఒక తల్లిదండ్రులుగా అది తప్పు 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 తప్పు. అదేంటండి ఎలాగంటారు? పొందాలి అని మీరు ఆలోచన చేయడంలో తప్పు అంటున్నారు ఏంటంటే, పొందాలి అని మీకు ఆలోచన వచ్చింది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతారు. ఇదే జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ చదువులన్నీ వేరు. మీరు దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న మహాదశ ఏంటంటే గురు మహాదశలో రవి అంతరం జరుగుతుంది. గురు మహాదశలో రవి అంతరం. రవి సప్తమాధిపతి అయి గురువు నుండి 5వ భావంలో ఉన్నారు. అంటే గురువు నుండి 5వ భావం, లగ్నము నుండి 9వ భావం. బాధకం ఇస్తున్నారు. కాబట్టి దీనికి మీకు రెమెడీ కావాలి అనుకుంటే మీరు ప్రతిరోజు లెగిసి రొటీన్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోండి. మీ పిల్లలు, మీ ఉద్యోగం, మీ ఆస్తులు, మీ డబ్బు, మీ రిలేషన్షిప్ మొత్తాన్ని మీరు సాక్రిఫైగా ఉండండి. వదిలేయండి, వాటిని ముక్తించండి. బంధాన్ని కలపకండి. కేతు బంధం కలిపారు అంటే అది మీకు క్షోభకే. మీరు ఎప్పుడైతే బంధాన్ని తుంచుకుంటారో ఆ బంధం బలపడిపోతుంది. నేను చాలామందికి అదే చెప్పేది. కేతు తత్వం వేరు, రాహు తత్వం వేరు. కేతుకి 2 తత్వాలు ఉన్నాయి, రాహుకి 2 తత్వాలు ఉన్నాయి. ఈ 2 తత్వాల గురించి మీకు చెప్పరు. మొన్న వాస్తవం చెప్తున్నాను నేను, చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం లగ్నాత్తు చూడాలి, అలాగే
జరుగుతున్న దశానాథుడి నుంచి చూడాలి, అలాగే దశానాథుడు ట్రాన్సెట్ అవుతున్న నుంచి కూడా చూడాలి. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నేను ఇందాక ఏం చెప్పాను, గురువు 4లో ఉన్నారు, మనస్కారకుడు ఎక్కడ ఉన్నారు, 11లో ఉన్నారు. బాగానే ఉంది. మనసులో మీ కోరిక ఏంటి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలని. సో అలా చేస్తేనే మీకు సాక్రిఫికేషన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అలాగే మీకు కోరిక కూడా సిద్ధిస్తుంది. సిద్ధించిన దాని మీద మీరేం చేస్తారు, ఆహాని బంధం కలుపుతారు. బంధం కలిపారు అంటే కేతు యాక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చిన కాడి నుంచి మీ మానసిక క్షోభ ఎక్కువగా అనుభవిస్తున్నారు. నేను రెమెడీలు అవి ఏమి చెప్పనండి, మీరు చేయాల్సిన పనినే చెప్తాను. జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఇది చెయ్యి అంటుంది, మీరు దాన్ని పట్టుకుని వెళ్ళాలా, అంతేగాని వేరేదేం లేదమ్మా. అలాగే చాలామంది ఓర్పుగా చెప్తున్నారు, మీరు అనండి, ఓర్పుగా చెప్పాలి నాన్న, చెప్పకపోతే ఎలా? నాకు ఓర్పుగా ఎవరు చెప్పలేదు, అసలు నేర్పలేదు. భగవంతుని ఆరాధించి ఆ పుస్తకం ఈ పుస్తకం తీసుకుని చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మీ దగ్గర నిలబడడం జరిగింది. ఓకేనా? కాబట్టి వన్స్ అగైన్ ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా మీరు 9676159759కి మెసేజ్ పెట్టండి. అలాగే మీకు అపాయింట్మెంట్ కావాలన్నా కూడాను ఇదే నెంబర్కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.